హాయ్ స్టూడెంట్స్, వీడియో 4కి వచ్చేసాం. మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఏ పేపర్లో వీడియో 4 ఇది. సో ప్రాబ్లం ఎలా ఇచ్చాడో చూడండి. వీడు ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేస్తాడో వాడే ఇచ్చేస్తాడు. అది f(x) = e పవర్ mod x మైనస్ e పవర్ మైనస్ x బై e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x. ఫంక్షన్ ఎలా అయినా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఈ విధంగా ఉంది. ఏం ప్రూవ్ చేయాలి? వాడు చెప్తున్నాడు చూడండి, ఇంజెక్షన్ అవుతుందా, సర్జెక్షన్ అవుతుందా, బైజెక్షన్ అవుతుందా. ఇంజెక్షన్ ఒక్కటే అయింది, సర్జెక్షన్ కాలేదనుకోండి, ఇంకా బైజెక్షన్ ఎలాగో కాదు. రెండు అయితేనే కదా బైజెక్షన్ అవుతుంది. ఇంజెక్షన్ అంటే ఏం చెప్పాను నేను మీకు ఇంతకుముందు చెప్పాను, గుర్తుందమ్మా. ఇంజెక్షన్ అన్నా 1 అన్నా రెండు ఒకటే. తెలుగులో మనం ఏమంటామంటే అన్వేకము అంటాం. సెకండ్ చూడండి, అక్కడ సర్జెక్షన్ అని ఉంది కదా. సర్జెక్షన్ అన్నా ఆన్టు అన్నా తెలుగులో అయితే సంగ్రస్తము. మూడు ఒకటి. సో వాడేం చెప్తున్నాడు, 1 అవుతుందా అని అడుగుతున్నాడు. ఇంజెక్షన్ అవుతుందా, సర్జెక్షన్ అవుతుందా, ఆన్టు అవుతుందా. బైజెక్షన్ అనేది నువ్వు స్పెషల్గా చేయక్కర్లేదు కదా. ఇవి రెండూ జరిగితే బైజెక్షన్ అయినట్టే. ఇవి రెండిట్లో ఏ ఒక్కటి జరిగి రెండవ జరగకపోయినా సరే బైజెక్షన్ కానట్టే. రెండూ జరగకపోతే ఎలాగా కాదు. ఫంక్షన్ ఎలా ఇచ్చాడు, సొల్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. గివెన్ ఫంక్షన్ f ఫ్రమ్ r టు r ఇచ్చాడు. అంటే డొమైన్ రియల్ నెంబర్స్ ఇచ్చాడు, కోడొమైన్ కూడా రియల్ నెంబర్స్ ఇచ్చాడు. అంటే అన్ని నెంబర్స్ ఉంటాయి. ప్రదేశంలోని రియల్ నెంబర్స్ అనే వాస్తవ సంఖ్యలని ఇచ్చాడు. కోడొమైన్ సహప్రదేశంలో కూడా మీకు అన్ని నెంబర్స్ కూడా అంటే వాస్తవ సంఖ్యల్లో ఉండే నెంబర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశాడు, సచ్ దట్ అని రాసినా పర్వాలేదు, డిఫైన్డ్ బై అని రాసినా పర్వాలేదు. f(x) వాడిచ్చిందే రాస్తున్నానమ్మా, e పవర్ mod x మైనస్ e పవర్ మైనస్ x బై e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x. ఫస్ట్ వాడిచ్చిన ఆర్డర్లోనే ప్రూవ్ చేద్దాం. ఇంజెక్షన్ అవుతుందా లేదా అని అంటున్నాడు. ఇంజెక్షన్ అంటే అక్కడ ఏమని చెప్పాను, 1 అవుతుందా లేదా అని మనం ప్రూవ్ చేయాలి. దీనికి మరో పేరు కూడా ఉందమ్మా తెలుగులో అయితే, ఏక అని కూడా అంటారు. అన్వేకం అనొచ్చు, ఏక అని కూడా అనొచ్చు. సో సంగ్రస్తాన్ విషయానికి వచ్చేటప్పటికి ఆన్టు అంటే ఇంక సంగ్రస్తమే. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, 1 అవుతుందా లేదా అని ప్రూవ్ చేయాలి. 1 అవ్వాలంటే మీకు డయాగ్రామేటికల్గా చెప్పాను, గుర్తుందమ్మా. 1 అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 AB ఉంది అనుకోండి, ఇలా ఉంది. ఇది 1 అవ్వదు. సెకండ్ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని వాడేశారు. అన్ని ఎలిమెంట్స్ని వాడమని ఏం చెప్పడు ఎప్పుడు కూడా. బట్ వాడితే మాత్రం ఒకసారి మాత్రమే వాడమని చెప్తాడు. ఇక్కడ బీకి ప్రీ ఇమేజెస్ ఏమవుతున్నాయి, విలోమ ప్రతిబింబాలు అంటాం తెలుగులో. ప్రీ ఇమేజెస్ ఏమవుతున్నాయి, 2 అవుతుంది, 3 అవుతుంది. కాబట్టి ఇది 1 కాదు. అసలు 1 అంటే మీకు ఈక్వేషన్ ప్రకారం ఏం చెప్పాను గుర్తుందా, f(a) = f(b) అయితే a = b కావాలి. ఇలా అన్న చెప్పచ్చు. సెకండ్ వేరే విధంగా కూడా చెప్తారమ్మా, a ≠ b అయితే కనుక f(a) కూడా ≠ f(b) కావాలి. రెండిట్లో ఏది చెప్పినా 1. దీని మీనింగ్ కూడా మీకు బిఫోర్ వీడియోస్లో చాలా వివరంగా చెప్పాను, మీకు గుర్తుందో లేదో. దీని అర్థం ఏంటి, దీంట్లో మీరు సెపరేట్ ఎలిమెంట్స్ తీసుకుంటే వీటి ఇమేజెస్ కూడా సెపరేట్గానే ఉండాలి, మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, నేను 2 3 డిఫరెంట్ అనే విషయం నాకు తెలుసు. 2 వేరు 3 వేరు. బట్ 2కి 3కి సంబంధించిన ఇమేజెస్ కూడా సెపరేట్గానే ఉండాలి. అలా లేదు ఇక్కడ. 2 ఇమేజ్ B అయింది, 3 ఇమేజ్ కూడా B అయింది. కాబట్టి ఇది ఏం కాదు అంటే 1 కాదు. అర్థమవుతుందా మీకు. a ≠ b అయితే f(a) ≠ f(b) అలా చెప్పినా పర్వాలేదు. f(a) = f(b) అయినప్పుడు a = b కావాలంటే రివర్స్ కండిషన్లో చెప్తారు. ఏది చెప్పినా 1. సో వాడు ఇచ్చింది చూడండి ఇక్కడ. ఫస్ట్ సెట్ ఏమన్నాడు వాడు, r అన్నాడుగా. r అన్నాడు అంటే అన్ని నెంబర్స్ ఉంటాయి. సెకండ్ సెట్లో కూడా అన్ని నెంబర్స్ ఉంటాయి. నీకు తెలిసిన నెంబర్ ప్రతిదీ కూడా దీంట్లో ఉంటుంది. ఒక i ఒమేగా ఉండదు. ఇమాజినరీ నెంబర్స్ కదా.
ఇమాజినరీ నెంబర్స్ అంటే ఐ కానీ ఒమేగా కానీ ఉండవు, మిగిలిన అన్ని నెంబర్స్ దీంట్లో ఉంటాయి. అదేవిధంగా కోడమల్ 2 ఒకటే ఇచ్చాడు, అంతా కూడా వాడిచ్చింది. సో చూడండి, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ బిట్ ఇంజెక్షన్ గురించి మాట్లాడుతున్నాను, 1 గురించి మాట్లాడుతున్నాను. నేను ఏం తీసుకున్నానంటే ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ కాలిక్యులేట్ చేయాలని అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ కాలిక్యులేట్ చేయాలి అని. చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ 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 రాస్తారు. ఎఫ్ ఆఫ్ జీరో కదమ్మా, మీరు ఈ పవర్ జీరో మాడ్ జీరో అంటే జీరోనేగా, ఇక్కడ ఈ పవర్ జీరోయే రాస్తున్నాను, ఈ పవర్ జీరో మైనస్ ఈ పవర్ జీరో మైనస్ ఎక్స్ అంటే మైనస్ జీరో అంటే జీరోనే బై ఈ పవర్ జీరో ప్లస్ ఈ పవర్ జీరో ఈక్వల్ టు ఈ పవర్ జీరో వాల్యూ 1 మైనస్ ఈ పవర్ జీరో 1 బై ఈ పవర్ జీరో 1 ప్లస్ 1 1 మైనస్ 1 బై 1 ప్లస్ 2 అంటే 0 బై 2 దట్ ఈక్వల్ టు 0 ఆన్సర్. ఏంటి వాల్యూ? ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ 0 వచ్చింది. ఓకే, తర్వాత ఎఫ్ ఆఫ్ -1 వాల్యూ కాలిక్యులేట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ -1 రీప్లేస్ చేస్తున్నానమ్మా, -1 ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో -1 రీప్లేస్ చేసిన మాడ్ ఉంది కదమ్మా, 1 అవుతుంది. మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో -1 రీప్లేస్ చేస్తే ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ నువ్వు -1 రీప్లేస్ చేస్తున్నావు కాబట్టి +1 అవుతుంది. ఈ పవర్ 1 ఈ డాష్ కాదు, ఇది ఈ పవర్ 1 బై డినామినేటర్ ఈ పవర్ -1 ప్లస్ ఈ పవర్ 1. -1 ఎందుకు వచ్చింది? ఎక్స్ ప్లేస్లో -1 రాసావు కాబట్టి, -1 రాస్తున్నావు కాబట్టి. ఇక్కడ 1 ఎందుకు వచ్చింది? ఎక్స్ ప్లేస్లో -1 రాస్తే ఆల్రెడీ -1 ఉంది కాబట్టి 1 అవుతుంది. ఈక్వల్ టు ఈ పవర్ 1 అంటే ఈయనే కదమ్మా, మైనస్ ఈ పవర్ 1 ఈయనే అంటే 0 బై ఈ వాల్యూ ఈ పవర్ -1 ప్లస్ ఈగానే ఉంచేసేయండి. డినామినేటర్లో నెంబర్ వచ్చింది, న్యూమరేటర్లో 0 వచ్చింది. ఆన్సర్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఏం జరిగింది? ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ -1 వచ్చింది. మీకు ఫార్ములాస్ ఏం చెప్పానో ఇక్కడ గుర్తుందా మీకు? ఏ నాట్ ఈక్వల్ టు బి తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ కూడా నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కావాలి, అలా అయినా చెప్పచ్చు. లేదా ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే ఖచ్చితంగా ఏ ఈక్వల్ టు బి కావాలి. రెండూ కరెక్టే. నీకు కన్వీనియంట్ని బట్టి ఆ థియరం కానీ ఆ ప్రాబ్లం కానీ ఎలా వీలుంటే అలా చేయొచ్చు. నేనేం కాలిక్యులేట్ చేశాను? ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ కాలిక్యులేట్ చేశాను, 0నే వచ్చింది. ఎఫ్ ఆఫ్ -1 వాల్యూ కాలిక్యులేట్ చేశాను, -1 మరి గుర్తుపెట్టుకోవాలంటే -1 ఒకటే కాదు, నువ్వు -2 రాసుకో, -4 రాసుకో, -3 రాసుకో, నీకు మార్చు. జీరోలు చాలా చోట్ల వస్తాయి నీకు. ఏదైనా సరే కౌంటర్ ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి నేను 0కి -1కి చెప్పాను. ఏం జరిగింది? ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ 0నే, ఇది 0. ఎఫ్ ఆఫ్ -1 వాల్యూ కూడా 0నే, రెండూ 0లే కాబట్టి రెండు ఈక్వల్ అవుతున్నట్టేగా. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఫ్రమ్ 1 and 2 ఇంప్లైస్ ఏం రాయొచ్చు? ఫ్రమ్ 1 and 2 ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ -1. దట్ ఇంప్లైస్ 0 ఈక్వల్ టు -1 అవుతుందా? అవ్వదుగా. 0 వేరు -1 వేరు, ఇవి మాత్రం ఈక్వల్ అవ్వవు, నాట్ ఈక్వల్ రాస్తున్నాను. ఈ కండిషన్ ఫెయిల్ అయింది చూడండి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే ఖచ్చితంగా ఏ ఈక్వల్ టు బి కావాలి. ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ -1 అవుతుంది, అంత మాత్రాన్ని 0 ఈక్వల్ టు -1 అయిపోతుంది? అవ్వదుగా. అంటే ఫస్ట్ కండిషన్ జరుగుతుంది, దాని నుంచి వచ్చే సెకండ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఇది జరిగితే ఖచ్చితంగా ఇది కూడా జరగాలని చెప్తుంది. సో ఒక్క కండిషన్ పోయినా చాలు కదా, 0కి -1కి ఫెయిల్ అయితే చాలు. నువ్వు అన్ని ఎలిమెంట్స్కి జరిగిన ఒక 2 ఎలిమెంట్స్ దగ్గర ఫెయిల్ అయిందనుకోండి, పోయినట్టే. ఇంకొకసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ 1 2 3 4 5 6 ఉంది, ఎక్స్ వై జెడ్ ఏబిసి ఉంది, ఇవన్నీ బాగానే వచ్చాయి. ఈ ఒక్కటే చేంజ్ అయింది. మీకు కనిపిస్తుందా? చిన్న అక్షరాలు రాశానేమో, కొంచెం పెద్దది రాస్తాను. వన్ 2 3 4 ఏబిసిడి ఇలా ఉంది. 1A 2B సరిపోయింది కదా, వాటికి సెపరేట్గానే ఉన్నాయి కదా. ఏకి ప్రీమేజ్ వేరు, బీకి ప్రీమేజ్ వేరు కదా అంటే సరిపోదు, అన్ని ఎలిమెంట్స్కి అలా జరగాలి. సికి ఫెయిల్ అయిపోతుంది చూడండి. సికి 2 టైమ్స్ వాడేస్తావు,
సికి ప్రీ ఇమేజ్ 3 అవుతుంది, సికి ప్రీ ఇమేజ్ 4 అవుతుంది. ఒక్క చోట ఫెయిల్ అయినా మొత్తం పోయినట్టే. అంతే తప్ప నువ్వు 0కి -1కి చెప్పేసావు, మిగిలిన వాటికి అవుతుందేమో అంటే అవ్వచ్చు, మిగిలిన వాటికైనా నాకు అనవసరం, ఒక్క చోట ఫెయిల్ అయితే పోయినట్టే. ఏం ఫెయిల్ అవుతుంది? f(0) = f(-1) అవుతుంది అనే విషయం మనం ప్రూవ్ చేస్తాం, మనకి తెలుసు. అంత మాత్రాన 0 = -1 కాదు, ఆ విషయం మనకి కూడా తెలుసు. 0 = -1 కాదు కాబట్టి ఈ సెకండ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. టోటల్గా ఎఫ్ అనేది ఏం కాదు, 1 కాదు. 1 కాదు అంటే ఇంజెక్షన్ అనే అవకాశం లేదు. ఓకేనమ్మా. సెకండ్ బిట్ చూడండి. దాంట్లో నాయిస్ వచ్చేస్తుంది. ఆన్2 చూడండి, ఇది ఫెయిల్ అయినట్టే. తర్వాత సర్జెక్షన్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని అడుగుతున్నాడు. సర్జెక్షన్ అంటే ఆన్2 ఎగ్జిస్ట్ అవుతుందా. ఆన్2 అంటే మీకు ఏం చెప్పాను, అది కూడా మీకు అర్థం కావడానికి ఈజీగా చెప్పాను, గుర్తుందమ్మా. సెకండ్ సెట్లో నువ్వు ఏ ఎలిమెంట్ తీసుకున్నా దానికి ప్రీ ఇమేజ్ అనేది ఉండాలి. ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా ప్రీ ఇమేజ్ ఉండాలి. సెకండ్ సెట్లో ఏ ఎలిమెంటు ఖాళీగా ఉండకూడదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 ఉంది, ఇక్కడ 5 6 ఉన్నాయి. 1 5 2 5 3 5 4 6 రాశాను. అదేంటి 5ని 3 టైమ్స్ వాడేసావు కదా, నా ఇష్టం వచ్చిన సార్లు వాడతాను. నీ లాజిక్ ఏంటి, సెకండ్ సెట్లో ఏ ఎలిమెంటు ఖాళీగా ఉండకూడదు, ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ ఉంది అని చెప్తే చాలు. అదేమైపోతుందంటే ఆన్2 అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన ఫంక్షన్ ఇది. సెకండ్ సెట్లో 1 ఉంటుందా, 1 ఖచ్చితంగా ఉంటుంది. ఎందువల్ల, రియల్ నెంబర్స్ అన్నీ ఉన్నప్పుడు 1 ఉంటుంది, 0 ఉంటుంది, -1 ఉంటుంది, ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి దాంట్లో. మరి 1కి ప్రీ ఇమేజ్ ఉండాలా, ఆన్2 అయితే ఉండాలి. ఆన్2 అయితే ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ ఉండాలి. 1కి ఏం స్పెషాలిటీ కాదు కదా, 1కి కూడా ప్రీ ఇమేజ్ ఉండాలి. ఎప్పుడు ఆన్2 అయితే కనుక. 1కి ప్రీ ఇమేజ్ లేదు అనుకోండి, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంది, 7కి ప్రీ ఇమేజ్ లేదు, పోయింది, ఇది ఆన్2 కాదు. అదేంటి 5కి 6కి ఉంది కదా, 7కి లేదుగా, ఒక్క ఎలిమెంట్కి ఫెయిల్ అయినా పోయినట్టే. నేను 1కి ప్రీ ఇమేజ్ ఉందా లేదా అనే విషయం చెక్ చేస్తున్నాను, వెరిఫై చేస్తున్నాను. చూడండి, క్లియర్లీ 1 బిలాంగ్స్ టు ఆర్. 1 ఆర్లో ఉందనే విషయం మనకు తెలుసు. తీసేసుకుంటున్నాను, ఏమని తీసుకుంటున్నాను, టేక్ f(x) = 1. దీంట్లో ఒక నెంబర్ ఉంది అని ఎజ్యూమ్ చేసేసుకుంటున్నాను. 1కి ప్రీ ఇమేజ్ ఉంది అనుకుని ఎజ్యూమ్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా మనకు తెలియదు, ఎజ్యూమ్ చేసేసుకున్నాను, తీసేసుకున్నాను. f(x) వాల్యూ వాడు ఇచ్చాడు చూడండి అమ్మా, దట్ ఇంప్లైస్ e పవర్ mod x మైనస్ e పవర్ మైనస్ x బై e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x = 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. దట్ ఇంప్లైస్ ప్రక్కన రాసేస్తున్నాను ఇక్కడ, e పవర్ mod x మైనస్ e పవర్ మైనస్ x క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x అనే ఒక ఈక్వేషన్ వచ్చింది. mod x ఉన్నంత టైము కూడా మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం, అదేమవుతుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ x గ్రేటర్ దాన్ 0 అయింది అనుకోండి, x గ్రేటర్ దాన్ 0 అయితే దీని నుంచి ఈక్వేషన్ 1 2 3 తీసుకుంటే దీని నుంచి వాల్యూ ఏమవుతుందో చూడండి. x గ్రేటర్ దాన్ 0 అవుతుందంటే e పవర్ mod x వాల్యూ e పవర్ x పాజిటివ్ కదా అది, కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది, e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x. చూడమ్మా, బోత్ సైడ్స్ ఇక్కడ e పవర్ x ఇక్కడ e పవర్ x రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. ఏం మిగిలింది, రైట్ సైడ్ మైనస్ e పవర్ మైనస్ x మిగిలింది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ e పవర్ మైనస్ x మిగిలింది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతున్నాను. లెఫ్ట్ సైడ్ 0 = e పవర్ మైనస్ x ప్లస్ e పవర్ మైనస్ x. e పవర్ మైనస్ x ప్లస్ e పవర్ మైనస్ x అంటే 2e పవర్ మైనస్ x, దట్ ఈక్వల్ టు 2e పవర్ మైనస్ x. ఇంప్లైస్ బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేయండి, 0/2 0 అవుతుంది, 2/2 1 కాబట్టి e పవర్ మైనస్ x అనే ఒక స్టేట్మెంట్ నీకు వచ్చింది, ఒక స్టేట్మెంట్. ఇది
గ్రేటర్ దాన్ 0 అన్న అలానే వస్తుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్న కూడా అలానే వస్తుంది. అంతే కదమ్మా, గ్రేటర్ దానికి ఇదే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఇదే. సో ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుందా అంటే అవ్వదు. కారణం ఏంటి తెలుసా? ఈ పవర్ మైనస్ ఎక్స్ అనేది ఒక పాజిటివ్ నెంబర్. మీకు గుర్తుందాం, ఇప్పుడు ఈ పవర్ -4 రాశారనుకోండి, చూడడానికి నెగిటివ్ కనబడుతోంది కానీ అది నెగిటివ్ నెంబర్ కాదు. దీన్ని ఎలా రాయొచ్చు? 1/2^4 అని రాయొచ్చు. బట్ చిన్న వాల్యూ వస్తుంది. ఎంత చిన్న వాల్యూ వచ్చినా పాజిటివే. మీరు అబ్జర్వ్ చేయాలి, పవర్లో నెగిటివ్ నెంబర్ ఉన్నంత మాత్రాన నీకు వాల్యూ అనేది నెగిటివ్ రావాలని లేదు, రాదు కూడా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇదే. అలా ఈ పవర్ -x ఉంది కదా అంటే, ఈ పవర్ -x ఉంటే దీన్ని ఎలా రాస్తాను? 1/e⁴xగా రాస్తాను. మీకు ఖచ్చితంగా ఇది పాజిటివ్ నెంబర్ వస్తుంది. ఒక పాజిటివ్ నెంబర్ ఒక 0కి ఈక్వల్ అవుతుందా? అవ్వదుగా. కాబట్టి ఇది ఫెయిల్ అవుతుంది. సో ఇది జరగదు. ఇది జరుగుతుందని తీసుకుంటే నీకు కాంట్రడిక్షన్ వస్తుంది, రాంగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఫెయిల్ అయింది. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావట్లా. పోనీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుందేమో చూద్దాం. ఎక్స్ లెస్ దాన్ 0. ఎక్స్ లెస్ దాన్ 0 అంటే మాడ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? -x కదా. మాడ్ ఎక్స్ వాల్యూ -x అవుతుంది. ఎక్స్ అనేది నెగిటివ్ కాబట్టి. సో దిస్ ఈజ్ e పవర్ -x మైనస్ e పవర్ -x ఈక్వల్ టు e పవర్ x ప్లస్ e పవర్ -x. చూడండి, e పవర్ -x మైనస్ e పవర్ -x క్యాన్సిల్ అవుతుంది. దట్ ఇంప్లైస్ 0 ఈక్వల్ టు e పవర్ x ప్లస్ e పవర్ -x. e పవర్ x అనేది పాజిటివ్నే, e పవర్ -x అనేది పాజిటివ్నే. రెండు పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే నీకు రిజల్ట్ ఎప్పుడు కూడా పాజిటివ్ నెంబర్ వస్తుంది తప్పించి 0 రాదు. ఇది ఫెయిల్ అయిపోయింది. 0 ఈక్వల్ టు పాజిటివ్ నెంబర్ అని వచ్చేసింది. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నా ఫెయిల్ అవుతుంది, ఎక్స్ లెస్ దాన్ 0 అన్నా ఫెయిల్ అవుతుంది. ఒక నెంబరు అయితే పాజిటివ్ నెంబర్ అవ్వాలి, లేదా నెగిటివ్ నెంబర్ అవ్వాలి, లేదా 0 అవ్వాలి. ఇవి మూడు కాకుండా నెంబర్ ఉంది అంటే దాని నెంబర్ అన్నాం మనం. మరి ఏమంటామంటే నాకు తెలియదు. సో అది నెంబరే కాదని అర్థం ఉద్దేశం. వాడేం చెప్తున్నాడు? మీరు f(x) ఈక్వల్ టు 1 తీసేసుకున్నావు. ఇక్కడ x ఉంది అని తీసేసుకున్నావుగా, x ఉందని తీసేసుకున్నావు. ఆ x వాల్యూ కాలిక్యులేట్ చేయడానికి అది పాజిటివ్ కావట్లేదు, నెగిటివ్ కావట్లేదు, 0 కావట్లేదు, ఇంక నెంబరే కావట్లేదు. నువ్వు ఎలా తీసుకున్నావు అని అడుగుతాము. సో ఇలా తీసుకుంటమే రాను. అంటే x అనే ఎటువంటి నెంబర్ కూడా ఆర్లో దొరకదు. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. నువ్వు సెకండ్ సెట్లో 1 తీసుకుంటే దానికి ప్రీ ఇమేజ్ ఫస్ట్ సెట్లో ఎగ్జిస్ట్ కావట్లే. ఒకవేళ ఉంది అని తీసుకున్నావు x అనేది, తీసుకుంటే ఈ చెప్తున్న లాజిక్ ప్రకారం ఎక్స్ పాజిటివ్ తీసుకున్నా కాంట్రడిక్షన్ వస్తుంది, 0 తీసుకున్నా కాంట్రడిక్షన్ వస్తుంది, నెగిటివ్ తీసుకున్నా కూడా కాంట్రడిక్షన్ వస్తుంది. సో ఏం తీసుకున్న కాంట్రడిక్షన్ వచ్చిందంటే అది నెంబరే కాదు అని. ఓ నెంబర్ అయితే పాజిటివ్ అవ్వాలి, లేదా నెగిటివ్ కావాలి, లేదా 0 కావాలి. కాబట్టి ఏది కావట్లేదు. కాబట్టి నువ్వు f(x) ఈక్వల్ టు 1 తీసుకుంటే కాంట్రడిక్షన్ వచ్చేస్తుంది. అంటే f(x) ఈక్వల్ టు 1 అనేది ఉండదు. అంటే x అనే నెంబర్ ఫస్ట్ సెట్లో ఎగ్జిస్ట్ అయ్యే అవకాశమే లేదు. అంటే 1 విడిగా మిగిలిపోయింది. ఒక్క నెంబర్ విడిగా మిగిలిపోయినా చాలు, అది ఏం కాదు, ఆన్ టు అయ్యే అవకాశం లేదు. కాబట్టి అది సర్జెక్షన్ కూడా కాదు, సంగ్రస్తం కూడా కాదు. సో ఇంజెక్షన్ కావట్లా, సర్జెక్షన్ కావట్లా, ఇంకా బైజెక్షన్ జోలికి వెళ్ళనే అవసరం లేదు. రెండు అయితేనే బైజెక్షన్ అవుతుంది. రెండిట్లో ఏది కాకపోయినా కూడా అది బైజెక్షన్ అవ్వదు. కాబట్టి సో ఈ ప్రాబ్లం ఎఫ్ అనేది ఇంజెక్షన్ కాదు, సర్జెక్షన్ కాదు, బైజెక్షన్ కాదు, ఏది కూడా కావట్లేదు. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 ప్రాబ్లమ్స్ రాసేసాను. ఇంకా ఫస్ట్ ఈ ప్రాబ్లం చేసేద్దాం, తర్వాత ఈ ప్రాబ్లం దగ్గరికి వద్దాం. చూడండమ్మా, వాడు ఫంక్షన్ ఎట్లా ఇచ్చాడంటే ఆర్లోంచి +r-1 తీసేశాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెట్ ఇది, సెకండ్ సెట్ ఇది అనుకోండి. ఇక్కడ +1 ఉండదు, -1 కూడా ఉండదు. ఇవి రెండు ఉండవాడు, తీసేస్తాడు, మిగిలినవన్నీ ఉంటాయి. దాని జోలికి వెళ్ళనవసరం లేదు మీరు అసలు. వాడు ఇస్తాడు కానీ దాన్ని ఏం పట్టించుకోకండి. లాగరిథమిక్ ఫంక్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి అట్లా ఇస్తాడు. దాని జోలికి అసలు వెళ్ళక్కర్లా. ఏమి ఇచ్చాడు అన్నది మాత్రం చూడండి. ఏమి ఇచ్చాడమ్మా? f(x) ఈక్వల్ టు log ఆఫ్ 1 + x/1 - x. అదే రాస్తున్నాను. గివెన్ దట్ గివెన్ ఫంక్షన్ ఆర్ గివెన్ దట్ ఎట్లా రాసినా పర్వాలేదు. గివెన్ ఫంక్షన్ ఈజ్ f(x) ఈక్వల్ టు log ఆఫ్ mod 1 + x/1 - x. అది వాడిచ్చింది. నిన్ను ఏం కాలిక్యులేట్ చేయమంటున్నాడు? f(2
2x/1 + x² కాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. ఎక్స్ ఉంటే 1 + x/1 - x వస్తుంది, లాగరిథమిక్ కామన్. మరి y ఉంటే y ఉన్నా అంతే, 10 ఉంటే 10 ఉన్నా అంతే. ఇక్కడ ఏ నెంబర్ అయితే రాస్తున్నావో ఆ నెంబరు ఇక్కడ 1+ వస్తుంది, 1 - వస్తుంది, మర్చిపోవద్దు. నేను ఎట్లా రాస్తున్నాను? ఇంప్లైస్ f ఆఫ్ x ప్లేస్లో 2x/1 + x² అని రాస్తున్నాను. ఎక్స్ నా కంటికి ఇక్కడ ఇది ఎక్స్గానే కనిపించాలి, టోటల్ వాల్యూ ఎక్స్గా కనిపించాలి. ఈ ఫార్ములా ప్రకారం ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ మాడ్ 1 + ఎక్స్ వాల్యూ ఎంత? టోటల్ వాల్యూ అమ్మ 2x/1 + x² బై 1 - 2x/1 + x². ఏం చేయాల, దీన్ని అంతా ఎక్స్ అనుకుని తీసుకెళ్ళి ఎక్స్ ప్లేస్లో రాసాను అంతే. ఎల్సిఎం కాలిక్యులేట్ చేస్తున్నాను. లాగ్ ఆఫ్ మాడ్ ఇక్కడ ఎల్సిఎం 1 + x² అవుతుంది. 1 + x² ఇంటూ 1 కదమ్మా, 1 + x² ప్లస్ ఇక్కడ 2x ఉంది కాబట్టి 2x బై డినామినేటర్ 1 + x². ఇది ఒక టర్మ్, న్యూమరేటర్, మెయిన్ న్యూమరేటర్. డినామినేటర్లో కూడా 1 + x² ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ కూడా 1 + x²ని ఎల్సిఎం కాలిక్యులేట్ చేస్తే న్యూమరేటర్లో 1 + x², ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ 2x వస్తుంది. చూడమ్మా, న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్ 1 + x², డినామినేటర్లో ఉన్న డినామినేటర్ 1 + x² రెండు క్యాన్సిల్ చేసేసాను. ఇంకేం మిగులుతుంది? దట్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ మాడ్, ఇది మీరు ఐడెంటిఫై చేయండి. a + b² ఫార్మేట్లో ఉంది. a ప్లేస్లో 1, b ప్లేస్లో x ఉంది. చూడండి, దీన్ని ఎట్లా రాయొచ్చు? 1ని 1² + x² + 2x కాబట్టి ఇది 1 + x² అమ్మ. ఇది కిందది కూడా చూడండి, a - b² ఇది ఇక్కడ మైనస్ ఉంది, a - b² కాబట్టి దిస్ ఈజ్ 1 - x². ఇది దీని తర్వాత స్టెప్ ఇక్కడ రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ ఇక్కడ రాస్తున్నానమ్మా f ఆఫ్ 2x/1 + x² ఈక్వల్ టు, చూడండి దీనికి న్యూమరేటర్లోని స్క్వేర్ ఉంది, డినామినేటర్లో కూడా స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్గా రాయండి. లాగ్ ఆఫ్ 1 + x/1 - x² ఈక్వల్ టు, లాగరిథమిక్లో ఒక స్పెషాలిటీ ఉంది, మీకు తెలుసని అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ 9th 10th వచ్చి ఉంటుంది. లాగ్ x² అన్నా 2 log x అన్నా రెండు ఒకటే. స్క్వేర్ అని కాదమ్మా, ఇక్కడ పవర్లో n ఉంటే ఆ పవర్ ముందుకు రాయొచ్చు. ఇక్కడ ఉన్న టర్మ్కి పవర్లో n ఉంది కాబట్టి n ఇంటూ లాగ్ ఆఫ్ x అని రాయొచ్చు. ఆ ఫార్ములా ప్రకారం 2 ముందుకు వస్తుంది, మిగిలింది లాగ్ ఆఫ్ 1 + x/1 - x. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లాగ్ ఆఫ్ 1 + x/1 - x వాల్యూ f ఆఫ్ x కదా, దట్ ఈక్వల్ టు 2 ఇంటూ f ఆఫ్ x. వాడు అదే ప్రూవ్ చేయమన్నాడు. f ఆఫ్ 2x/1 + x² వాల్యూ కాలిక్యులేట్ చేస్తే 2 ఇంటూ f ఆఫ్ x రావాలన్నాడు. 2 ఇంటూ f ఆఫ్ x వచ్చింది. స్టెప్స్ ఒకసారి చూడండి, ఇవి స్టెప్స్. ఇచ్చిన ఫంక్షన్ రాశారు. f ఆఫ్ x ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 + x/1 - x అని వాడే ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ రాస్తావు, వై ఉంటే వై రాస్తావు. ఇక్కడ ఎవరన్నా స్టార్ అనే పెట్టాడు అనుకోండి, ఇక్కడ స్టార్ రాసేస్తావు, స్టార్ రాసేస్తావు, ఇంక బ్లైండ్గా రాసేటమే. నేను ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వాడు ఏం తీసుకోమని చెప్తున్నాడు? 2x/1 + x² తీసుకోమని చెప్తున్నాడు. దాన్ని తీసుకొచ్చి ఎక్స్ ప్లేస్లో రాసేస్తాను. రాసిన తర్వాత న్యూమరేటర్లో 1 + x² ఎల్సిఎం అవుతుంది, డినామినేటర్లో కూడా 1 + x² ఎల్సిఎం అవుతుంది. సింప్లిఫై చేసిన తర్వాత న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో అగైన్ డినామినేటర్ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ చేసేస్తే ఇది ఏ ఫార్మేట్లో ఉంది? న్యూమరేటర్లో a + b², డినామినేటర్లో a - b² ఫార్మేట్లో ఉంది. సో మొత్తం మీద న్యూమరేటర్లోని స్క్వేర్ కనిపిస్తుంది, డినామినేటర్లో కూడా స్క్వేర్ కనిపిస్తుంది కాబట్టి టోటల్గా హోల్ స్క్వేర్ అని రాశారు. లాగరిథమిక్ ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏం చెప్పాను? లాగ్ x⁴n కనిపిస్తే n log xగా రాయొచ్చు కాబట్టి దీన్ని n ఇంటూ లాగ్ xగా రాసిన ఇక్కడ x ప్లేస్లో 1 + x/1 - x ఉంది. దీని వాల్యూ దేనికి సమానం? f ఆఫ్ xకి సమానం కాబట్టి ఆ f ఆఫ్ x రాసేసారు. అంటే ఆన్సర్ ఏమొచ్చింది? ముందు 2 ఉంది, తర్వాత f ఆఫ్ x వచ్చింది, 2 ఇంటూ f ఆఫ్ x వచ్చేసింది, అదే రాసేసారు. దీంతో ఫస్ట్ ఇది బిట్ అయిపోయినట్టే, ఇది క్లియర్ అయింది. ఇది చూడండి అమ్మా, ఇక్కడ కూడా సేమ్ అటువంటిదే.
ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్సెస్ క్యూబ్ మైనస్ 1/x³ అని ఇచ్చాడు. ఏది ఇచ్చినా మనం అలానే చేస్తాం. ఇక్కడ r/0 అని ఇచ్చాడు చూస్తారా, r/0 అనేది ఏమి ఉండదు. r/0 అంటే ఆర్లోంచి 0 తీసేస్తున్నామని. ఇక్కడ కూడా అలా ఇవ్వచ్చు. ఇక్కడ r- చూస్తారా, దీన్ని బై అని ఇస్తూ ఉంటాడు కొన్ని సందర్భాలు. అక్కడ r- అనే, ఆర్లో మాత్రం 0 ఉండకూడదని. 0 ఉంటే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 0 పెట్టారనుకోండి 1/0 ఇన్ఫినిటీ అయిపోతుంది. అందువల్ల వాడు చెప్తాడు 0 మాత్రం రాయొద్దు. కోడొమైన్లో వాల్యూస్ ఏమో అన్నీ ఉంటాయి, కానీ డొమైన్లో మాత్రం 0 ఉండకూడదని వాడు చెప్తాడు. దాని గురించి మీరు పట్టించుకోని అవసరం లేదు. సో వాడు ఇచ్చాడు కాబట్టి చెప్పాను అంతే. ఫంక్షన్ ఏమి ఇచ్చాడమ్మా, సొల్యూషన్ ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x³ మైనస్ 1/x³ వాడే ఇచ్చాడు. ఏం కాలిక్యులేట్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలాగో నాకు తెలుసు, వాడే ఇచ్చాడు. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ 1/x వాల్యూ కాలిక్యులేట్ చేద్దాం. ఏం చేయాలి, ఎక్స్ ఉన్న చోట 1/x రాస్తే సరిపోతుంది. ఎక్స్ అంటే ఇక్కడేగా 1/x³ మైనస్ 1/1/x³. బ్లైండ్గా వెళ్ళిపోవటమే. ఏ ఉంటే a³ బి ఉంటే b³ 1/x ఉంటే 1/x క్యూబ్లు మామూలుగా వస్తాయి. ఈక్వల్ టు దీన్ని 1/x³ అని రాయచ్చు. 1కి క్యూబ్ ఏమి ఉండదు కదా, 1³ అంటే 1 1/x³ మైనస్ దీన్ని డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది కాబట్టి రివర్స్ అవుతుంది. ఇది x³/1 అవుతుంది. ఇంక 1 రాయట్లేదు. రెండింటిని యాడ్ చేస్తున్నాను. నవ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వాడే ఇచ్చేసాడమ్మా, ఎంత, x³ మైనస్ 1/x³ అని, ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x వాల్యూ మనం కాలిక్యులేట్ చేసాం ఇక్కడ. దిస్ ఈజ్ 1/x³ మైనస్ x³ x³ మైనస్ x³ క్యాన్సిల్ అవుతుంది. 1/x³ మైనస్ ఆఫ్ ప్లస్ 1/x³ క్యాన్సిల్ అవుతుంది. ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. అంతే, చిన్న ప్రాబ్లం, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, మీరు ఏం చేశారు, ఎక్స్ ఉన్న చోట 1/x రాశారు, కాలిక్యులేషన్ కూడా చేశారు, ఒక ఆన్సర్ వచ్చింది. రెండింటిని వాడు LHS ఏం చూపించమని చెప్తున్నాడు, LHS తీసుకుని 0 అని చూపిస్తే సరిపోతుంది. LHS వాల్యూ కాలిక్యులేట్ చేశారు, 0 వచ్చేసింది. అంతే. మీకు ఇక్కడ ఈ వాల్యూ ఇలా ఇచ్చినా, మీకు మైనస్ అని ఇచ్చినా కూడా తేడా వేయలేదు, రెండు ఒకటే. అసలు దీన్ని కన్సిడర్ చేయొద్దు అని చెప్తున్నాను. రూల్ ప్రకారం అయితే దాని గురించే మాట్లాడాలి. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే దీని గురించి కూడా అడగాలి. 0 ఎందుకు ఇచ్చాడు, 0ని తీసేయమని ఎందుకు ఇచ్చాడు అంటే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 రాసావు, అప్పుడు ఇక్కడ 0³ మైనస్ 1/0³ 0³ వాల్యూ 0 బాగానే రాస్తావు, 1/0 రాయలేవు, ఇన్ఫినిటీ అయిపోతుంది. కాబట్టి ఇమేజ్ దొరకదు నీకు, 0కి ఇమేజ్ దొరకదు. నువ్వు మ్యాపింగ్ డిఫైన్ చేద్దాం అనుకున్నావు అనుకోండి, 0కి ఇక్కడ ఎలిమెంట్ దొరకదు. దొరకనప్పుడు అది ఫంక్షనే అవ్వదు. అందువల్ల ముందే 0ని వాడు అవాయిడ్ చేసి ఇస్తాడు, తీసేసి ఇచ్చాడు. కాబట్టి వాడు ఇచ్చింది క్లియర్లీ ఫంక్షన్ అది. ఈ ఫంక్షన్లో ఎక్స్ ప్లస్లో 1/x రాస్తావు, రెండింటిని యాడ్ చేస్తావు, నీకు 0 అని వచ్చేసింది. వాడు అదే ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనమ్మా, రెండు కూడా వెరీ షార్ట్ ఆన్సర్లే, 2 మార్క్స్ క్వశ్చన్సే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ప్రాబ్లం చూడడానికి కొంచెం టఫ్గా ఉన్నట్టు ఉంటుంది, చాలా ఈజీ ప్రాబ్లం. ఇదే 2 మార్క్స్ ప్రాబ్లమే. ఒక ఫంక్షన్ ఇచ్చాడు r ఆర్ అంటే రియల్ నెంబర్స్, కోడొమైన్ కూడా రియల్ నెంబర్సే. అంటే ప్రదేశం ప్రదేశం రెండు కూడా వాస్తవ సంఖ్య ఇచ్చాడు, వాస్తవ సంఖ్య సంఖ్య ఇచ్చాడు. ఎలా డిఫైన్ చేశాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఉన్న చోట నీకు కావాలి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఐ రాసేసుకోవచ్చు, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై అన్న చోట ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై రాసుకోవచ్చు. ఆ కండిషన్ మళ్ళీ వాడుకోమని ఇచ్చాడు. ఇంకా ఏమైనా ఇచ్చాడా, అండ్ మరొకటి ఇచ్చాడమ్మా, ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఎక్కడైనా కనిపిస్తే 7 రాసుకోమని చెప్పాడు. ఓకే, అది రాద్దాం. ఏం కాలిక్యులేట్ చేయాలి, సిగ్మా నోటేషన్ తెలుసుగా మీకు. సిగ్మా నోటేషన్ అంటే ఆర్ ఈక్వల్ టు 1 to n అంటే ఇటువంటి ఎఫ్ ఆఫ్ ఆర్లు n ఉంటాయి అని. ఆర్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత 2 ఉంటుంది, తర్వాత 3 ఉంటుంది, 4, 5, 6 అప్ టు n వరకు ఉంటాయి. అసలు సిగ్మా అంటే ఏంటి మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఒకసారి చెప్తాను. ఆర్ ఈక్వల్ టు 1 to n r² అని ఇచ్చాడు అనుకోండి, n కూడా చెప్పేస్తున్నాను, 5 తీసుకోండి. దీని అర్థం ఏంటి, ఆర్ ఈక్వల్ టు 1 రాయమని అంటే 1², సిగ్మా అంటే సమేషన్ అని, సిగ్మా అంటే సమేషన్ ప్లస్ వస్తుంది మధ్యలో. తర్వాత ఆర్ ఈక్వల్ టు 2 రాస్తే 2² ప్లస్ ఆర్ ఈక్వల్ టు 3 రాస్తారు, అలాగే ఆర్ ఈక్వల్ టు 4 రాస్తారు, ఆర్ ఈక్వల్ టు 5 రాస్తారు.
5 కాకుండా 10 ఇచ్చాడు అనుకోండి, 10 టర్మ్స్ యొక్క సమ్మేషన్, ఈ టర్మ్ ఎలా అయితే ఉందో అదే టర్మ్ ఇక్కడ వస్తుంది, ఆర్ మాత్రం మారుతూ ఉంటుంది 1 2 3 4 అప్ టు వాడు ఎంతవరకు ఇస్తే అంతవరకు. ఒకవేళ వీడు ఎన్ వరకు ఇచ్చాడు అనుకోండి, నువ్వు ఎన్ వరకు రాయవలసిందే. సమ్మేషన్ ఇన్ఫినిటీ వరకు కూడా ఇస్తాడు కొన్ని సందర్భాల్లో, రాయవలసింది ఇన్ఫినిటీ వరకు కూడా, ఎంతవరకు ఇస్తే అంతవరకు రాస్తారు. అదొక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఇది ప్రక్కన ఎట్టే పెట్టండి. 1 + 2 + 3 వాల్యూ చెప్పేస్తారు, ఎంతో వచ్చింది, 6 వచ్చింది. కాదు, 1 + 2 + 3 అండ్ సో ఆన్ 10 వాల్యూ చెప్పాలి, అది చెప్తాం, కొంచెం కష్టం చెప్పగలం. అది కూడా కాదు. 100 వరకు ఇస్తే పర్వాలేదు చెప్పొచ్చు, టైం పడుతుంది. అలా 10,000 ఇస్తే మనకు అవ్వదు, బాగా ఎక్కువ టైం పడుతుంది. దానికి ఒక ఫార్ములా ఉంటుంది మీకు, n × n + 1/2, ఇది ఫార్ములా. అంటే ఫస్ట్ 3 టర్మ్స్ ఉందనుకోండి, 1 + 2 + 3 ఉందనుకోండి, టోటల్గా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్ ఉన్నాయి కదా, రీప్లేస్ అయ్యండి. 3 n ప్లస్లో 3 రీప్లేస్ వస్తే 3 + 1 కింద 2 కదమ్మా, 2 = 3 × 3 + 1 అంటే 4/2, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 × 3 అంటే 6 ఆన్సర్. దీని ఆన్సర్ కూడా 6. ఈ ఫార్ములా మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది, n × n + 1/2. ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ యొక్క సమ్మేషన్కి ఫార్ములా n × n + 1/2 అనేది. సరే, ఆ 2 పాయింట్స్ తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది. f(1) సొల్యూషన్ రాస్తున్నాను చూడండి. వాడేమి ఇచ్చాడు, గివెన్ దట్ f(1) 7 అని వాడే ఇచ్చాడు. నేనేం కాలిక్యులేట్ చేస్తున్నాను, f(2) వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. f(2)ని ఎలా రాస్తున్నానంటే 2ని 1 + 1గా రాయొచ్చుగా, రాశాను. వాడు ఇచ్చాడు చూడండి, x + y ఉన్న చోట f స్ప్లిట్ చేసామని చెప్తున్నాడు. ఆ అవకాశం మనకి ఇచ్చాడు వాడు. f(x + f(y) రాయొచ్చు. ఇక్కడ x ప్లేస్లోని 1 రాశాను, y ప్లేస్లో కూడా 1 రాశాను. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, f(1) + f(1)గా రాయొచ్చు వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం. వాడు ఇంకొకటి కూడా ఇచ్చాడు, f(1) వాల్యూ 7 రాసుకోమని చెప్తున్నాడు కదా. f(1 + f(1) అంటే 2 × f(1)గా, f(1 + f(1) 2 ఉన్నాయి కాబట్టి 2 × f(1). f(1) వాల్యూ 7 కదా, 7 ఇప్పుడు రాసినా పర్వాలేదు, చివరిలో రాద్దాం, అలా ఉంచండి. తర్వాత f(3) వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. f(3) వాల్యూని ఎలా రాశానంటే 2 + 1గా రాశాను. వాడిచ్చిన ఫార్ములా x + yని f(x + f(y)గా రాయొచ్చు కాబట్టి దీన్ని ఎట్లా రాశాను, f(2 + f(1). ఈ లైన్ ఎప్పుడు వాడిచ్చిన దాని ప్రకారం రాస్తారు. f(2) వాల్యూ మనం పైనుంచి కాలిక్యులేట్ చేసాం ఇప్పుడే, అది ఎంత, 2 × f(1) ప్లస్ ఇక్కడ ఒక f(1) ఉంది, అది ఉన్నట్టుగా రాసేయండి. 2 చోట్ల నుంచి f(1) మీరు రైట్ సైడ్ కామన్ తీస్తే ఇక్కడ 2 మిగులుతుంది, ఇక్కడ కామన్ తీసేస్తారు కాబట్టి 1 మిగులుతుంది. 2 + 1 3 అవుతుంది, 3 × f(1). ఇలా మీరు f(4) కాలిక్యులేట్ చేశారనుకోండి, 4 × f(1) వస్తుంది. f(5) కాలిక్యులేట్ చేశారనుకోండి, సేమ్ లాజిక్, 5 × f(1). చూడండి మీరు, f(2) కాలిక్యులేట్ చేస్తే 2 × f(1) వచ్చింది. f(3) కాలిక్యులేట్ చేస్తే 3 × f(1) వచ్చింది. ఇదే విధంగా సిమిలర్లీ f(4) = 4 × f(1), f(5) = 5 × f(5), సిమిలర్లీ అండ్ సో ఆన్. fn = n × f. సరే, ఇక్కడ చిన్న పొరపాటు చేశాం కదా. f(5) = 5 × f. అన్నీ 1లే కదమ్మా. f(2) తీసుకుంటే 2 × f(1) వస్తుంది. f(3) తీసుకుంటే 3 × f(1) వస్తుంది. f(5) తీసుకున్న 5 × f(1) వస్తుంది. fn తీసుకున్న n × f(1) వస్తుంది. అన్ని వాల్యూస్ నా దగ్గర ఉన్నాయి. f(1) నుంచి fn వరకు అన్ని వాల్యూస్ రెడీగా ఉన్నాయి. అసలు ఏం చేయాలి, సమ్మేషన్ చూడండి, వాడు ఏం చేయాలో చెప్తున్నాడు. ఏం కాలిక్యులేట్ చేయాలి, నా వాడు కాలిక్యులేట్ చేయమని చూడండి. సిగ్మా r = 1 to n f(r). సిగ్మాని ఎక్స్పాండ్ చేయటమే. సిగ్మా అంటే సమ్మేషనే కదమ్మా. r = 1 రాయండి, +2 రాయండి, +3 రాయండి, +4 రాయండి, అప్ టు n వరకు రాయండి. రాస్తున్నాను.
ఆర్ ఈక్వల్ టు 1 రాస్తే ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 2 రాస్తే ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 3 రాస్తే ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ అలా ఎంతవరకు ఎన్ అనేది మ్యాక్సిమం నెంబర్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎన్ వరకు. సో మనం ఏం చేసాం, వీటి వాల్యూస్ అన్నీ కాలిక్యులేట్ చేసి రెడీగా ఉంచాం మనం. ఎఫ్ ఆఫ్ 1ని అలానే రాయండి ప్రస్తుతానికి. బట్ ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ మనకు తెలుసు, కాలిక్యులేట్ చేశారు. 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 అని రీప్లేస్ చేస్తున్నా. 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1. ఎఫ్ ఆఫ్ 3ని కూడా కాలిక్యులేట్ చేశాను. 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1. 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1. అలా చివరిది కూడా మనకు తెలుసు ఏం రాయాలో. ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1. ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1. చూడండి, ప్రతి టర్మ్లోనూ కూడా ఎఫ్ ఆఫ్ 1 కామన్ తీసేస్తే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఎవరు ఉంటారు? ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, అండ్ సో ఆన్ ఎన్ ఉంటుంది ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ఎన్. ఫార్ములా ఇప్పుడే చెప్పాను. ఫస్ట్ ఎన్ నెంబర్స్ యొక్క సమ్మేషన్కి ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 అనేది దీని ఆన్సర్. మరి ప్రక్కన ఎఫ్ ఆఫ్ 1 కూడా ఉందిగా. ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ వాడు ఇచ్చేసాడు చూడండి 7 అని. ఆ 7 తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నాను. కొంచెం అదే ఆన్సర్. కాస్త సింప్లిఫై చేస్తే 7/2 ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? సింపుల్గానే ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 7 అనేది కూడా మనం ఉపయోగించుకోమని చెప్తున్నాడు. ఉపయోగించుకుందాం, చివరి వరకు ఉంచాం. వాడు ఇచ్చిన ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై. దాన్ని వాడుకుంటారు. సమ్మేషన్ ఇచ్చాడు కాబట్టి ముందే వాల్యూస్ కాలిక్యులేట్ చేసేస్తావు. సమ్మేషన్ ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ ఎఫ్ ఆఫ్ 1 మనకు తెలుసు, ఎఫ్ ఆఫ్ 2 కాలిక్యులేట్ చేయాలి అని ఎఫ్ ఆఫ్ 2ని స్టార్ట్ చేశారు. ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2ని 1 ప్లస్ 1గా రాస్తాం కాబట్టి వాడిచ్చిన డెఫినేషన్ ప్రకారం స్ప్లిట్ చేశారు. ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 2 ఎఫ్ ఆఫ్ 1 రాసేశారు. సేమ్ అదే కాన్సెప్ట్ ప్రకారం అప్లై చేశారు. 3 ఎఫ్ ఆఫ్ 1 వచ్చింది, అలాగే 4 ఎఫ్ ఆఫ్ 1 వచ్చింది, 5 ఎఫ్ ఆఫ్ 1 వస్తుంది, అలాగే ఎన్ ఎఫ్ ఆఫ్ 1 వస్తుంది. ఈ వాల్యూస్ అన్నీ కూడా సమ్మేషన్ ఎక్స్పాండ్ చేసి దాంట్లో రీప్లేస్ చేస్తే ప్రతి దాంట్లోని కూడా ఎఫ్ ఆఫ్ 1 ఎఫ్ ఆఫ్ 1 ఎఫ్ ఆఫ్ 1 చివరి కూడా ఎఫ్ ఆఫ్ 1 వస్తుంది. ఎఫ్ ఆఫ్ 1 రైట్ సైడ్ కామన్ తీసేసేయండి. లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 కామన్ తీసారు కాబట్టి 1 ఉంటుంది, తర్వాత 2 వస్తుంది, తర్వాత 3 వస్తుంది, అండ్ సో అని ఎన్ వస్తుంది. ఫస్ట్ ఎన్ నేచురల్ నెంబర్స్ యొక్క సమ్మేషన్కి మనకు తెలిసిన ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 కాబట్టి రాసేసారు. మరి ఎఫ్ ఆఫ్ 1 ఆ వాల్యూ కూడా వాడు ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ 7 అని ఇచ్చాడు కాబట్టి 7 కూడా రాయండి. అది ఆన్సర్. అది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై అని వాడు ఇచ్చాడు. కొంచెం స్పెషల్గా ఉంది ప్రాబ్లం ఇది. ఏమని ప్రూవ్ చేయాలి? ఎఫ్ అనే ఆ ఫంక్షన్ కాన్స్టెంట్ ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే స్థిర ప్రమేయం, తెలుగులో స్థిర ప్రమేయం అంటారు. మీకు గుర్తుందో లేదో సెకండ్ వీడియోలో కాన్స్టెంట్ ఫంక్షన్ ఒకటి, ఐడెంటిటీ ఫంక్షన్, ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పాను నేను. సో అయినా సరే మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ సెట్ ఏ తీసుకున్నాను. ఇక్కడ ఏలో 1 2 3 4 5 6 7. సెకండ్ సెట్ బి తీసుకున్నానమ్మా. x1 లేకపోతే 1 ఎందుకు లేండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఏ బి సి డి ఈ తీసుకున్నాను ఫంక్షన్ ఎఫ్. 1 సి తోటి, 2 సి తోటి, 3 సి తోటి, 4 5 6 7 ఇలా ఫస్ట్ సెట్లో ఉన్న అన్ని నెంబర్స్ కూడా ఒకే నెంబర్తో అసోసియేట్ అయితే అప్పుడు ఆ ఫంక్షన్ని మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అని కానీ, తెలుగులో అయితే స్థిర ప్రమేయం అని కానీ అంటాం మనం. మరి సెకండ్ సెట్లో ఇంకా ఎలిమెంట్స్ మిగిలిపోయాయి కదా, మిగిలిపోనివ్వండి, బట్ ఒక్క ఎలిమెంట్నే వాడాలి. సెకండ్ సెట్లో ఒక్క ఎలిమెంట్నే వాడారు. ఆ రేంజ్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినట్టు? ఒక్క ఎలిమెంట్ మాత్రమే వచ్చినట్టు. అలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఒక ఫిక్స్డ్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్ సి వచ్చినట్టు. సిఏ రావాలనే ఉంది, అన్నీ కూడా ఏతో అసోసియేట్ అవుతున్నాయి అనుకోండి, అది కాన్స్టెంట్ ఫంక్షనే. కాదు, అన్నీ కూడా బీతో అసోసియేట్ అవుతుంటే అది కాన్స్టెంట్ ఫంక్షనే. అన్నీ ఒకే నెంబర్కి అసోసియేట్ అవ్వాలంటే అది ఏ ఉందా, బి ఉందా, సి ఉందా, లేకపోతే నంబర్స్ ఉన్నాయా, లేకపోతే వేరే ఐటమ్స్ ఉన్నాయా, అంటే వేరే ఎలిమెంట్స్ ఉన్నాయా అని ఏం పట్టించుకోడవాడు. అన్ని ఎలిమెంట్స్ ఒక దానికి అసోసియేట్ అవుతుందా లేదా అని మాత్రమే చెక్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్స్ రాసావేంటి, ఇక్కడ 1 2 3 4 ఇచ్చాను కదా అని అనుకోవచ్చు మీరు. ఎక్స్ అంటే నా ఉద్దేశం 1 రాయొచ్చు, 2 రాయొచ్చు, ఫర్ ఆల్ ఎక్స్ అంటే అన్నీ రాయొచ్చు. 3 రాసినా, 4 రాసినా, 5 రాసినా, 6 రాసినా, 7 రాసినా అన్నీ కూడా
సి తోటే అసోసియేట్ అయి ఉన్నాయి, అన్నిటికీ కూడా సి అనేది మాత్రం ఒక్కటే ఇమేజ్ అవుతుంది. అటువంటప్పుడు ఎఫ్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారు. పాయింట్ మర్చిపోవద్దు. ఇక్కడ వాడు ఇచ్చింది చూడండి సొల్యూషన్. వాడేమిచ్చాడు, గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అని వాడే ఇచ్చేస్తాడు. ఫర్ ఆల్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్. సరే, నేనేం కాలిక్యులేట్ చేస్తున్నానంటే ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ, ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ అవసరం లేదులేండి, 1ని స్టార్ట్ చేస్తాను. ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ జీరో వస్తుంది, ఎఫ్ ఆఫ్ జీరో వస్తుంది. ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ 1ని 1 ప్లస్ జీరోగా రాశాను. 1 అన్నా 1 ప్లస్ జీరో అన్న ఒకటే, ఏం మార్చలా, ఎఫ్ లాగే రాశారు. 1ని 1 ప్లస్ జీరోగా రాశాను అంతే. ఎప్పుడైతే ఎఫ్ లోపల ఫంక్షన్ ఆఫ్ వాల్యూలో ప్లస్ కనబడిందో మనకి వాడిచ్చింది గుర్తు రావాలి. ఇది క్లోజ్ చేసేయండి. చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్లో 1 ప్లస్ జీరో ఉంది. వాడిచ్చిన దాని ప్రకారం ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ జీరో, మీకు అవసరమైతే బ్రాకెట్స్ వాడుకోండి, లేకపోతే డాట్ పెట్టుకోండి. 1 ఇంటూ జీరో అంటే జీరోయే కదా, దీని ఆన్సర్ ఏమవుతుంది, ఇది క్లోజ్ చేయండి. దీని ఆన్సర్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ జీరో వచ్చింది. దీని వాల్యూ ఎఫ్ ఆఫ్ జీరో. ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ కాలిక్యులేట్ చేస్తే ఎఫ్ ఆఫ్ జీరో వచ్చింది. సరే, రానివ్వండి. తర్వాత ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. మరలా 2ని ఎలా రాశానంటే 2 ప్లస్ 1గా రాశాను. నేను రాసిన తరువాత 1 ప్లస్ 1 కదా, 1 ప్లస్ 1 2గా రాశాను. 2ని 1 ప్లస్ 1గా రాశాను. దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేయగానే మీరు దీంతో కనెక్ట్ అవ్వాలి. వాడు ఎక్స్ ప్లస్ వై ఫార్మేట్లోనే ఇచ్చాడు కదా, అలా ఇచ్చినప్పుడు ఇలా రాయొచ్చని చెప్పాడు కదా, ఇక్కడ కూడా అదే ఫార్మేట్లో వచ్చిందిగా, దట్ ఈక్వల్ టు 1 ఇంటూ 1. 1 ప్లస్ 1 ఉన్నది 1 ఇంటూ 1 అయిపోతుంది. ఇది క్లోజ్ చేయండి. 1 ఇంటూ 1 వాల్యూ మనకు తెలుసు 1 అని, దీని వాల్యూ ఎఫ్ ఆఫ్ 1. ఎఫ్ ఆఫ్ 1 కూడా నువ్వు కాలిక్యులేట్ చేసావు పైన ఎఫ్ ఆఫ్ 0 అని, దట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ 0. మొత్తం మీద ఫైనల్గా ఎఫ్ ఆఫ్ 0 వచ్చింది, ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ. తర్వాత ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ 3ని మరలా 2 ప్లస్ 1గా రాస్తున్నా, 3ఏగా, సేమ్ స్టోరీ. దీన్ని క్లోజ్ చేయండి. 2 ప్లస్ 1 ఉన్నదల్లా మీకు ఏమైపోతుందంటే 2 ఇంటూ 1 అయిపోతుంది ఈ ఫార్ములా ప్రకారం. 2 ఇంటూ 1 వాల్యూ నాకు తెలుసు 2 అని 2 రాసేస్తాను. ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఫ్రెష్గా కాలిక్యులేట్ చేసిన పైనే కనిపిస్తుంది, దట్ ఈజ్ ఆల్సో ఎఫ్ ఆఫ్ 0. అంటే ఏం జరుగుతుంది, ఎఫ్ ఆఫ్ 4 కాలిక్యులేట్ చేసినా ఎఫ్ ఆఫ్ 0 వస్తుంది, ఎఫ్ ఆఫ్ 5 కాలిక్యులేట్ చేసినా ఎఫ్ ఆఫ్ 0 వస్తుంది. ఇన్ జనరల్ ఏం రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ n కాలిక్యులేట్ చేసినా ఎఫ్ ఆఫ్ 0 వస్తుంది. అంటే నువ్వు ఇక్కడ 1 పెట్టినా 2 పెట్టినా 3 పెట్టినా n పెట్టినా ఏది పెట్టినా సరే చివరి ఆన్సర్ ఎఫ్ ఆఫ్ 0 వస్తుంది. అలాగే నెగిటివ్ నెంబర్స్ కూడా మనం ప్రూవ్ చేయొచ్చు, ఇక్కడ అవసరం లేదు మనకి. దేర్ఫోర్ ఏం రాస్తున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 వచ్చింది ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. నువ్వు ఏ నెంబర్ రాసినా ఇలానే వస్తుంది. అంటే ఏంటి, రైట్ హ్యాండ్ సైడ్ ఏ నెంబర్ వచ్చిందనే విషయం ఎక్కువ నువ్వు పట్టించుకోకు, ఒకే నెంబర్ వస్తుందా లేదా అన్నదే కావాలి. ఇక్కడ సి వస్తుందా, బి వస్తుందా, ఈ వస్తుందా అనేది కాదు, ఒకే నెంబర్ వస్తుందా లేదా. ఎఫ్ ఆఫ్ 1 సి వచ్చింది, ఎఫ్ ఆఫ్ 2 సి వచ్చింది, ఎఫ్ ఆఫ్ 3 సి వచ్చింది, అన్ని నెంబర్స్ కూడా ఎఫ్ ఆఫ్ రాస్తే సి వస్తుందంటే కాన్స్టెంట్ ఫంక్షనే. ఇక్కడ సి ప్లేస్లో ఎఫ్ ఆఫ్ 0 వచ్చింది, ఏది వస్తే నీకు ఎందుకు, అన్నీ కూడా ఒకటే నెంబర్స్ వస్తున్నాయి కదా. ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 0 నువ్వు అలా కాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళు. 10 days కాలిక్యులేట్ చేయి, అప్పుడు కూడా ఎఫ్ ఆఫ్ 0లో వరుసగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఎఫ్ అనేది ఏమవుతుందంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతుంది. ఎఫ్ ఈజ్ కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే స్థిర ప్రమేయం అవుతుంది. రాసేస్తానండి, కాన్స్టెంట్ ఫంక్షన్. లాజిక్ అర్థమైంది కదమ్మా. 1కి తీసుకున్నాం 0, ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ 0, ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 4 తీసుకుని ఎఫ్ ఆఫ్ 0 వస్తాయి. ఇన్ జనరల్ టర్మ్ కింద ఎఫ్ ఆఫ్ n ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 తీసుకున్నారు. సో నువ్వు బ్రాకెట్లో మారుస్తున్న నెంబర్స్ నీకు రైట్ హ్యాండ్ సైడ్ ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 0 వస్తుంది. కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఫిక్స్డ్గా కాన్స్టెంట్గా మారకుండా వస్తుంది. కాబట్టి ఎఫ్కి సంబంధించిన అన్ని ఎలిమెంట్స్కి ఇమేజ్ ఎఫ్ ఆఫ్ 0 వస్తుంది. కాబట్టి అప్పుడు ఎఫ్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారు, స్థిర ప్రమేయం అంటాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ అని ఒక సెట్ ఇచ్చాడు. ముందు ఫంక్షన్ ఏమి ఇచ్చాడు,
ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఇచ్చాడమ్మా. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది ఒక ఫంక్షన్ వాడు ఇచ్చేసాడు. ఇందులో ఏ అనేది డొమైన్ అవుతుంది ప్రదేశము, బి అనేది కోడొమైన్ అవుతుంది సహప్రదేశము. ఏ వాల్యూ క్లియర్గా ఇచ్చాడు వాడు. -2 అట, -1 అట, 0 అట, 1 2 అనే 5 ఎలిమెంట్స్తో ఏ అనే సెట్ ఫామ్ అయి ఉంటుంది. అంటే ఇలా ఏవో ఎలిమెంట్స్ ఇచ్చాడు. -2, -1, 0, 1 2 అనే 5 ఎలిమెంట్స్ ఇచ్చాడు. బి గురించి ప్రస్తుతానికైతే మనకు తెలియదు. ఫంక్షన్ ఏమని ఇచ్చాడు? ఆర్డినరీ ఫంక్షన్ కాదు, సర్జెక్షన్ అవుతుందట. సర్జెక్షన్ అవుతోంది అంటే అర్థం ఏంటి తెలుసా? ఆన్ టు అవుతోంది అని. ఆన్ టు అవుతోంది అంటే సంగ్రస్తం అవుతుందని. సంగ్రస్తం అవుతోంది అంటే సెకండ్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంటుని వాడేశాడు, ఏ ఎలిమెంటు ఖాళీగా లేదు. అంటే ఏంటి? రేంజ్ అన్నా బి అన్న రెండు ఒకటే. యాక్చువల్గా రేంజ్ సెట్ వేరు, బి సెట్ వేరు. ఏని డొమైన్ అంటారు, బిని కోడొమైన్ సహప్రదేశం అంటారు. రేంజ్ అనే సెట్ సెకండ్ సెట్లో యూటిలైజ్ చేసిన ఎలిమెంట్స్ని తీసుకొచ్చి రాస్తారు. దీన్ని రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటారు. రేంజ్ ఆఫ్ ఎఫ్ క్లియర్గా రాస్తాను చూడండి. రేంజ్ ఆఫ్ ఎఫ్ వేరు, బి వేరు. రేంజ్ ఆఫ్ ఎఫ్ అని ఎఫ్ ఆఫ్ ఏ అని కూడా అనొచ్చు, రెండు ఒకటేనమ్మా. దీనికి ఇలా కూడా అంటారు, ఎఫ్ ఆఫ్ ఏ అన్న రేంజ్ ఆఫ్ ఎఫ్ అన్న రెండు ఒకటే. సో ఇక్కడ 3 సెట్స్ కనిపిస్తున్నాయి మీకు. ఏ అనే సెట్ డొమైన్, బి అనే సెట్ కోడొమైన్, ఎఫ్ ఆఫ్ ఏ అనే సెట్ రేంజ్ సెట్. మూడింటికి తేడా ఏంటి? ఏ అనే సెట్ గురించి చెప్పక్కర్లేదు, ఫస్ట్ సెట్ అవుతుంది. బి అనే సెట్ సెకండ్ సెట్ అవుతుంది, కోడొమైన్ అవుతుంది. సెకండ్ సెట్లో యూటిలైజ్ చేసిన ఎలిమెంట్స్ని తీసుకొచ్చి ఒక సెట్గా రాస్తే, అంటే సెకండ్ సెట్లో ఉన్నటువంటి ఇమేజెస్ని తీసుకొచ్చి ఒక సెట్గా రాస్తే దాన్ని రేంజ్ సెట్ అంటారు. మూడింటి గురించి కూడా మీకు తెలుసు. నేను ఇప్పుడు చెప్తోంది ఏంటి? సర్జెక్షన్ అవుతోంది, ఆన్ టు అవుతోంది అంటే సెకండ్ సెట్లో ఏ ఎలిమెంటు ఖాళీగా ఉండదు. ప్రతి ఎలిమెంట్కి కూడా ప్రీ ఇమేజ్ ఉంటుంది. ప్రతి ఎలిమెంట్ తోటి అది అసోసియేషన్ కలిగి ఉంటుంది, అసోసియేట్ అవుతుంది అని చెప్తారు. అప్పుడు బి అన్న రేంజ్ సెట్ అన్న రెండు ఒకటే. వాడు ఏం కాలిక్యులేట్ చేయమన్నాడు? బి కాలిక్యులేట్ చేయమన్నాడు. నువ్వేం కాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది? రేంజ్ సెట్ కాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. వాడు అది మనం రాస్తాం చూడండి. గివెన్ దట్ ఏమిచ్చాడు? ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ సర్జెక్షన్. ఇంకా ఏమైనా ఇచ్చాడా? ఫంక్షన్ డిఫైన్ చేసి ఇచ్చేసాడు. ఎలా? డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² ప్లస్ x ప్లస్ 1 అని వాడే ఇచ్చాడు. ఏం కాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు? ఏం కాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు? బి కాలిక్యులేట్ చేయమన్నాడుగా. నౌ బి ఈక్వల్ టు, జాగ్రత్తగా చూడండి అమ్మ, ఇటువంటి ప్రాబ్లం లాస్ట్ క్లాస్లో కూడా ఒకటి చేసాం మనం, కాస్ మీద చేసాం. బి అన్న రేంజ్ ఆఫ్ ఎఫ్ అన్న రెండు ఒకటే. కొంతమంది దీన్ని ఎఫ్ ఆఫ్ ఏ అని కూడా అంటారు, ఏదన్నా ఒకటే. బీకి అది ఎందుకు ఈక్వల్ అయింది? సర్జెక్షన్ ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ అయింది, లేకపోతే అవ్వదు, రెండు వేరువేరు. రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటే అర్థం తెలుసా? ఒక సెట్లో ఏ వాల్యూ చూడండి, -2 ఇచ్చాడు కదా, నువ్వు ఎఫ్ ఆఫ్ -2 అని రాయాలి. -1 ఇచ్చాడు కదా, ఎఫ్ ఆఫ్ -1. ఇమేజ్లు అంటే అంతే కదా. ఇది ఎఫ్ ఆఫ్ 0, ఇది ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 2. ఇదే రేంజ్ సెట్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ ఎఫ్ ఉందనుకోండి, దేంతో అసోసియేట్ అయింది? ఎఫ్ ఆఫ్ -2తో అసోసియేట్ అవుతుంది. దేంతో అసోసియేట్ అయిందో విషయం మీకు తెలియలేదనుకోండి, ఎఫ్ ఆఫ్ -1 అంటే సరిపోతుంది అది. అలా ఇక్కడ 1 2 3 4 5 వేస్తే ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 3, ఎఫ్ ఆఫ్ 4, ఎఫ్ ఆఫ్ 5 అనేవి రేంజ్ సెట్లో ఉంటాయి. వాటిని విడిగా కాలిక్యులేట్ చేద్దాం. నౌ ఎఫ్ ఆఫ్ -2 ఈక్వల్ టు, ఫార్ములా చూడమ్మా, x² ప్లస్ x ప్లస్ 1. ఎక్స్ ఉంటే కనుక -2 ఉంది కాబట్టి -2 హోల్ స్క్వేర్ ప్లస్ -2 ప్లస్ 1, ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 4 + 1 5 - 2 -3 ప్లస్ 3. తర్వాత ఎఫ్ ఆఫ్ -1, సేమ్ ఇదే ఫార్ములానమ్మా, -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1 ఈక్వల్ టు 1 - 1 0 ప్లస్ 1 కదా 1. ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 రీప్లేస్ అయ్యి 0 ప్లస్ 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఎఫ్ ఆఫ్ 1, 1 రీప్లేస్ అయ్యి 1 ప్లస్ 1 ప్లస్ 1 ముందు స్క్వేర్ ఉంటుంది, 1 స్క్వేర్ అన్న 1 కాబట్టి ఈక్వల్ టు 3. తర్వాత ఎఫ్ ఆఫ్ 2 కదా,
2 రీప్లేస్ అయ్యాయి, దట్ ఈక్వల్ టు 2 రీప్లేస్ చేస్తే 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1, 2 స్క్వేర్ ప్లస్ 2 అంటే 6 ప్లస్ 1 7 అయింది. వాల్యూస్ సరిపోయా? ఇది 4 ప్లస్ 1 5 మైనస్ 2 3 సరిపోయింది. ఇది 1 స్క్వేర్ మైనస్ 1 1 సరిపోయింది. 0 0 1 సరిపోయింది. 1 స్క్వేర్ ప్లస్ 1 3 సరిపోయింది. 2 స్క్వేర్ 4 ప్లస్ 2 6 ప్లస్ 1 7 సరిపోయింది. సో వాల్యూస్ రాయండి. దేర్ ఫోర్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ 2 వాల్యూ 3 కామా ఎఫ్ ఆఫ్ మైనస్ 1 వాల్యూ 1 కామా ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ 1. రిపిటేషన్ రాయనవసరం లేదు సెట్లో, అది మీకు తెలిసిందే కాబట్టి 1 ఇంకా రాయట్లా. ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ 3 ఆల్రెడీ రాసేసాను కాబట్టి అది కూడా రాయనవసరం లేదు. ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ 7 కాబట్టి 7 రాసేసాను. సో బి వాల్యూ ఏమవుతుంది? 3 1 7 అవుతుంది. క్లియర్గా ఉందమ్మా? ఒకసారి చెప్తున్నాను చూడండి. ఎఫ్ అనేది సర్జెక్షన్ ఇచ్చాడు కాబట్టి రేంజ్ ఈక్వల్ టు కోడమైన్ అవుతుంది, వ్యాప్తి ఈక్వల్ టు సహప్రదేశం అవుతుంది. వ్యాప్తి కాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ, వాడు ఫంక్షన్ ఇస్తాడు దాన్ని. సో ఇక్కడ ఎలిమెంట్స్ ఇచ్చాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ -2 -1 ఇచ్చాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ -1, 0 ఇచ్చాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ 0, 1 ఇచ్చాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ 1. అదే నొటేషన్ మీరు మర్చిపోకండి. వీటి వాల్యూస్ కాలిక్యులేట్ చేయడానికి వాడు ఖచ్చితంగా ఫార్ములా ఇస్తాడు. ఆ ఫార్ములాలో రీప్లేస్ చేస్తే వాడి వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. ఆ వాల్యూస్ తీసుకొచ్చి ఈ సెట్లో రాయండి. ఏమైనా రిపిటేషన్స్ వస్తే అవాయిడ్ చేయండి. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సేమ్ ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లంలానే ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లంలో సర్జెక్షన్ అనే వర్డ్ ఇచ్చాడు కాబట్టి రేంజ్ ఈక్వల్ టు కోడమైన్ తెలుసు. రేంజ్ కాలిక్యులేట్ చేయమన్నాడు అన్న, కోడమైన్ కాలిక్యులేట్ చేయమన్నాడు అన్న, రెండు ఒకటే. అలా చేశారు. ఇక్కడ ప్రాబ్లంలో చూడండి, ఎక్కడ కూడా సర్జెక్షన్ అనేది వర్డ్ ఎక్కడ వాడాల, జస్ట్ ఆర్డినరీ ఫంక్షన్ మాత్రమే ఇచ్చాడు. అంటే ఏమని అర్థం చేసుకోవాలి? కోడమైన్ వేరు, రేంజ్ వేరు. నువ్వు ఎప్పుడూ కూడా కోడమైన్ కాలిక్యులేట్ చేయలేవు, రేంజ్ని మాత్రమే కాలిక్యులేట్ చేయగలవు. కోడమైన్ కాలిక్యులేట్ చేయాలి అంటే రేంజ్ ఈక్వల్ టు కోడమైన్ అయితే రేంజ్ కాలిక్యులేట్ చేస్తాం కాబట్టి కోడమైన్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి దాన్ని కోడమైన్గా మనం చెప్తారు. ఎప్పుడు? ఆన్టు జరిగినప్పుడు, సర్జెక్షన్ జరిగినప్పుడు, సంగ్రస్తం అయినప్పుడు. ఇక్కడ అటువంటి కేసు ఏమీ ఇవ్వలేదు కాబట్టి కోడమైన్ ఏంటి అని వివరాలు ఏమి వాడు అడగడు, డైరెక్ట్గా రేంజ్ మాత్రమే అడిగాడు. రేంజ్ ఇక్కడ ఆర్ కాకుండా బి ఇచ్చినా, సి ఇచ్చినా, డి ఇచ్చినా కూడా అంతే. ఇక్కడ 1 1 ఆన్టు అనే ఏది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా. ఆన్టు ఇచ్చి ఉంటే మనం ఏం చెప్పేస్తారు? కోడమైన్ చెప్తే సరిపోతుంది, అది రేంజ్ చెప్తే సరిపోతుంది, అది కోడమైన్కి ఈక్వల్ అవుతుంది. సరే చూద్దాం. చూడండి, వాడు ఏమి ఇచ్చాడు ఫంక్షన్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ 1 అని ఫంక్షన్ డిఫైన్ చేశాడు వాడే. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఎఫ్ ఫ్రమ్ ఏ టు ఆర్ అని ఇచ్చాడు. ఏ వాల్యూ ఏమైనా ఇచ్చాడా? అది కూడా ఇచ్చాడు. ఏ ఈక్వల్ టు వాడు ఏదో ఇచ్చాడు చూడండి అమ్మా, 1 2 3 4. ఇంకా ఎడిషనల్గా ఏమైనా ఇచ్చాడా? ఏమీ ఇవ్వాల. సర్జెక్షన్ అని ఇవ్వలేదు. సర్జెక్షన్ ఇవ్వలేదు అంటే ఆన్ టు కానంటే కోడమైన్ కాన్సెప్ట్ ఈక్వల్ టు రేంజ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయనక్కర్లేదు. వాడు కూడా అడగలేదులేండి, వాడు డైరెక్ట్గా రేంజ్ అడిగాడు కాబట్టి రేంజే కాలిక్యులేట్ చేద్దాం. మీకు ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పాను, నవ్ రేంజ్ ఆఫ్ ఎఫ్ అన్నా, ఎఫ్ ఆఫ్ ఏ అన్నా దీన్ని ఇలా కూడా రాయొచ్చు అని చెప్పాను. ఎట్లా? ఏలో 1 2 3 4 ఉన్నాయి కాబట్టి రేంజ్ సెట్లో ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 3, ఎఫ్ ఆఫ్ 4 రాస్తారు. యాక్చువల్గా అదే ఆన్సర్, కానీ క్లియర్గా రాయాలిగా. ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 3, ఎఫ్ ఆఫ్ 4 వాల్యూస్ కాలిక్యులేట్ చేసి రీప్లేస్ చేయాలి. రిపిటేషన్ ఏమన్నా ఉంటే అవాయిడ్ చేస్తాం మనం. నెక్స్ట్ లైన్లో నవ్ ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 రాసాను ఇక్కడ. చూడండి, వాడు ఫంక్షన్ ఇచ్చాడు కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, ఎక్స్ ప్లస్లో 1 రాస్తే 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1/1 ప్లస్ 1 ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1, 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్లో 1, డినామినేటర్లో 2 మిగులుతుంది, 1/2. తర్వాత ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు సేమ్ అదే, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ ఎక్స్ కదమ్మా అంటే 2 ప్లస్ 1 డినామినేటర్లో ఎక్స్ ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1. 4 మైనస్ 2 అంటే 2 ప్లస్ 1 3/3 1 అవుతుంది. తర్వాత ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ సేమ్ ఫంక్షన్ మన దగ్గర ఉంది కదా, 3 స్క్వేర్ 9 మైనస్ ఎక్స్ అంటే 3
ప్లస్ 1/x ప్లస్ 1 అంటే 3 ప్లస్ 1 ఈక్వల్ టు 9 మైనస్ 3 6 ప్లస్ 1 7/4. f(3) కూడా వచ్చేసింది. f(4) చూడండి, f(4) ఈక్వల్ టు సేమ్ ఫార్ములా 4² కదా 16 మైనస్ x అంటే 4 ప్లస్ 1/x ప్లస్ 1 కదమ్మా 4 ప్లస్ 1. 16 మైనస్ 4 అంటే 12, 12 ప్లస్ 1 అంటే 13/5. ఇంకా ఏమైనా చేయాలా? చేసేస్తారు. రిపిటేషన్స్ ఏమైనా వచ్చాయా? రిపిటేషన్స్ ఏం రాలేదు చూడండి. 1/2, 1, 7/4, 13/4 డిఫరెంట్ వాల్యూసే వచ్చాయి కాబట్టి దేర్ ఫోర్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు f(1) వాల్యూ కాలిక్యులేట్ చేశారు 1/2 అవుతుంది. f(2) వాల్యూ కూడా కాలిక్యులేట్ చేసాం 1 అవుతుంది. f(3) వాల్యూ 7/4 అవుతుంది. f(4) వాల్యూ 13/5 అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా రిపిటేషన్ వచ్చి ఉంటే మీరు అవాయిడ్ చేసి ఉంటారు. రిపిటేషన్స్ ఏం రాలేదు ఇక్కడ మొత్తం రాసేస్తారు. ఓకేనమ్మా. సో మీరు కనుక ఇచ్చిన ప్రాబ్లంలో సరిజెక్షన్ అని వర్డ్ వచ్చింది అంటే రేంజ్ కాలిక్యులేట్ చేయమన్నా కోడొమైన్ కాలిక్యులేట్ చేయమన్నా రెండు ఒక్కటే. అలా ఇవ్వలేదనుకోండి వాడు డైరెక్ట్గా రేంజ్ కాలిక్యులేట్ చేయమని ఇస్తాడు. రేంజ్ కాలిక్యులేట్ చేయమని ఎప్పుడు అడిగినా కూడా మర్చిపోవద్దు, ఫంక్షన్ ఖచ్చితంగా వాడు ఇస్తాడు. ఎలా కాలిక్యులేట్ చేస్తారు? సెట్ వాడు ఇచ్చేసాడు కాబట్టి సెట్ యొక్క ఇమేజెసే కదా మా రేంజ్. అంటే 1కి ఇమేజ్ f(1), 2కి f(2), 3కి f(3), 4కి f(4). యాక్చువల్లీ ఇక్కడితో ఆన్సర్ అయిపోయింది. కానీ క్లియర్గా రాయాలి కదా. f(1) అని రాస్తే వాల్యూ ఎంతో తెలియదు కాబట్టి వాడిచ్చిన ఫంక్షన్లో x + 1, x + 2, x + 3, 4 రీప్లేస్ చేస్తే 4 డిఫరెంట్ వాల్యూస్ రావచ్చు, రిపిటేషన్ కూడా రావచ్చు. ఇన్ కేస్ రిపిటేషన్ ఏమన్నా వస్తే అవాయిడ్ చేయండి. ఇక్కడ 4 డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి 4 వాల్యూస్ కూడా రాసేస్తారు. ఓకే, ఇది కూడా 2 మార్క్స్ ప్రాబ్లమే. మీరు ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు ఎగ్జామినేషన్లో ఇంత వివరంగా రాయనవసరం లేదు, మీకు అర్థం కావడం చెప్తున్నాను అంతే. చాలండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో వేరే ప్రాబ్లమ్స్ మనం స్టార్ట్ చేద్దాం. చాలండి.